మౌంట్ కైలాష్ను విశ్వం యొక్క అక్షంగా భావిస్తారు. ఇది భూమి మరియు స్వర్గం మధ్య అనుసంధాన బిందువుగా పరిగణించబడుతుంది. హిందువులకు ఇది శివుని నివాసం, బౌద్ధులకు ఇది మౌంట్ మేరు, జైనులకు ఇది ఋషభదేవుడు మోక్షం పొందిన స్థలం. బోన్ మతానికి ఇది పర్వతానికి 4 ముఖాలు ఉన్నాయి. ప్రతి ముఖం ఒక రత్నంతో తయారైనట్లు పురాణాలు చెబుతాయి. ఉత్తరం బంగారం, దక్షిణం లాపిస్ లాజులి, తూర్పు స్ఫటికం, పడమర మాణిక్యం. ఆధ్యాత్మిక కేంద్రం. కొంతమంది యాత్రికులు మౌంట్ కైలాష్ సమీపంలో సమయం వేగంగా గడుస్తున్నట్లు అనుభవించినట్లు చెబుతారు. 12 గంటలు గడిపిన తర్వాత వారి ముడతలు మరియు గోర్లు 2 వారాల వృద్ధిని చూపినట్లు నివేదించారు. హిందూ పురాణాల ప్రకారం రావణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రాక్షసతాల్ సరస్సు వద్ద తపస్సు చేశాడు. ఈ సరస్సు మానససరోవర్ సరస్సు సమీపంలో కైలాష్ శిఖరాన్ని ఎవరూ అధిరోహించలేకపోయారు. ఇది నిజమేనా?